హలో స్టూడెంట్స్. సో లాగరిథమ్స్ చాప్టర్లో సెకండ్ వీడియో ఈరోజు మీరు చూస్తున్నారు. సో ప్రీవియస్ వీడియోలో మనం లాగరిథమ్ డెఫినేషన్ నేర్చుకున్నాం. మనం అలాగే లాగరిథమిక్ ఫామ్, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రెండింటి మధ్యలో కనెక్షన్ అయితే ఉన్నారో ఆ కనెక్షన్ మనం చూసాం. అలాగే ఒక ఫామ్లో ఇచ్చిన దాన్ని ఇంకొక ఫామ్లోకి చేంజ్ చేసాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం, కొంత ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం మనం ఈ వీడియోలో. సో ఇక్కడ బోర్డు మీద మీ కంటికి కనబడుతున్నాయి 1, 2, 3, 4, 5. ఈ 5 ప్రాపర్టీస్ కూడా 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 5 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. సో ఈ 5 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ గురించి మనం ఒకసారి ఎగ్జాంపుల్స్తో సహా మనం వాటిని నేర్చుకుందాం మనం. సో ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ log 1 to the base a ఈక్వల్ టు 0. సో ఇందులో మనం రెడ్డింగ్తో హైలైట్ చేసిన విషయాన్ని మీరు గమనించండి. సో నోటీస్ చేయండి. సో log 1 to the base a అంటే లాగరిథమ్ ఆఫ్ 1 ఈజ్ ఆల్వేస్ 0. సో మీరు కింద బేస్ ఎంత తీసుకున్నంతో సంబంధం లేకుండా లాగ్ 1 వాల్యూ ఎప్పుడూ కూడా 0 అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీకు ఎగ్జామ్స్లో ఇస్తే ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మనం log 1 to the base 7 ఆన్సర్ ఈజ్ 0. అలాగే log 1 to the base 10 ఆన్సర్ ఈజ్ 0. సో బేస్ ఎంత అనే దాంతో సంబంధం లేకుండా లాగరిథమ్ ఆఫ్ 1 ఈజ్ ఆల్వేస్ 0. సో మరి బేస్ 1 అయితే ఏంటి పరిస్థితి అనే డౌట్ రాకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ లాగరిథమ్ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడే ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1. ఏ వాల్యూ అంటే బేస్ ఎప్పుడు కూడా 1కి ఈక్వల్ కాదు అని చెప్పుకున్నాం మనం. అలాగే మనం లాగరిథమ్స్ని డిఫైన్ చేసుకున్నాం కాబట్టి బేస్ని 1గా తీసుకోకూడదు మనం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీకి వెళ్దాం మనం. సో log 1 log a టు ద బేస్ a. సో అసలు లాగరిథమ్ డిఫైన్ చేసుకున్నప్పుడు మనం దీన్ని ఎలా చదవాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం మనం. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. సో ఏ రావడానికి ఏని ఎన్నిసార్లు వేసి మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. మనం 2ని ఎన్నిసార్లు యూజ్ చేస్తే ఆన్సర్గా 2 వస్తుంది ఒక్కసారి. సో 2 into 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ 4 వస్తుంది. మనకు ఆన్సర్ ఎంత రావాలి? 2 మాత్రమే రావాలి. అప్పుడు 2ని ఎన్నిసార్లు వేయాల్సి ఉంటుంది? మనం ఒక్కసారి మాత్రమే వేయాలి. అంటే ఏదైనా ఒక ఆన్సర్ రావడానికి మనకి తీసుకునే బేస్ కూడా అదే ఆన్సర్కి ఈక్వల్ అయినప్పుడు మనం ఒక్కసారి మాత్రం వేయాల్సి ఉంటుంది. అలాగే ఏ రావాలి, ఏని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి మనం వేసుకుని? ఒక్కసారి వేయాలి. కాబట్టి టు గెట్ ఏ number of times a has to multiply with itself is only one time. కాబట్టి log a to the base a equal to 1. సో ఇందులో మనకి రెడ్డింగ్తో హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం లాగరిథమ్ ఏ వాల్యూకి అయితే తీసుకుంటున్నామో ఆ వాల్యూ, అలాగే దాని బేస్ వాల్యూ ఈ రెండు కూడా ఈక్వల్ అయినట్టయితే దాని వాల్యూ 1 అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ మనం గమనిద్దాం. మనం log 2 to the base 2 1. log 2/3 to the base 2/3 is equal to 1. కాబట్టి ఎప్పుడైతే ఈ నెంబర్ అంటే బేస్ ఈ నెంబర్ రెండు ఈక్వల్ అయినాయో, అంటే లాగరిథమ్ మనం ఏ వాల్యూకి అయితే ఫైండ్ చేస్తామో ఆ రెండు ఈక్వల్ అయినాయో దాని వాల్యూ 1 అవుతుంది. సో log 2/3 to the base 2/3. సో ఆన్సర్ ఈజ్ 1. సో నెక్స్ట్ దానికి వద్దాం మనం. ఒకసారి మీకు ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ప్రాపర్టీస్ని రౌండ్ చేద్దాం ఒకసారి. ద ఫస్ట్ వన్, సెకండ్ వన్, the third property,
This is the fourth property. This is the fifth property. So next property, log xy to the base a. xy అంటే x into y అంటే ఇది ఒక ప్రొడక్ట్ అన్నమాట. సో టూ వేరియబుల్స్ కానీ లేకపోతే నంబర్స్ కానీ ఏవైనా సరే వాటి ప్రొడక్ట్ ఇది log xy. సో log xy to the base a is equal to log x to the base a plus log y to the base a. మీరు గమనించినట్టయితే ఇక్కడ x ఇంటూ y ప్రోడక్ట్కి మనం లాగర్థం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ ప్రోడక్ట్లో ఉండేటువంటి ఎన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయో అన్ని ఫ్యాక్టర్స్కి కూడా లాగర్థమ్స్ తీసుకుని వాటిని ప్లస్ చేయాలి, అంటే సమ్ చేయాలి మనం. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ వై అనే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి సో మనం ఎక్స్కి లాగర్థం తీసుకుంటే లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. అలాగే సెకండ్ ఫ్యాక్టర్ వైకి లాగర్థం తీసుకుంటే లాగ్ వై టు ద బేస్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై జెడ్ ఉందనుకోండి, సో ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ వస్తాయి, ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. అప్పుడు మనం ఈ 3 ఫ్యాక్టర్స్కి కూడా లాగర్థమ్స్ తీసుకుని ప్లస్ చేయాల్సి ఉంటుంది మనం. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ జెడ్ టు ద బేస్ ఏ. అలాగే మీకు ఎన్ని ఫ్యాక్టర్స్ అయితే మనం ఆ ప్రోడక్ట్లో తీసుకున్నామో అన్ని ఫ్యాక్టర్స్ కూడా మనం లాగర్థమ్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని సమ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. Suppose you are asked to find the value of log 15 to the base 2. Log 15 to the base 2. సో మీరు 15ని ఫ్యాక్టరైజ్ చేయడానికి ప్రయత్నించండి. సో 1 into 15 చేయొచ్చు, అలాగే 3 into 5 చేయొచ్చు. సో 3 into 5 తీసుకున్నాం ఎందుకంటే 1 ఈజ్ నాట్ ఎ ప్రాపర్ ఫ్యాక్టర్. 1 ప్రాపర్ ఫ్యాక్టర్ కాదు కాబట్టి 1 into 15 కన్నా 3 into 5 తీసుకుందాం మనం. ఒకవేళ 1 తీసుకున్నా మనకు ఆన్సర్ ఏం చేంజ్ అవ్వదు. సో మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చి ఆగుతాం మనం. సో చూద్దాం మనం 15ని 3 into 5. సో ఇక్కడ ఇదొక ప్రొడక్ట్, ఇది ఈ ప్రొడక్ట్లో ఫస్ట్ ఫ్యాక్టర్ 3, సెకండ్ ఫ్యాక్టర్ 5. సో ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఏదైనా లాగర్థం ఫైండ్ అవుట్ చేయాల్సిన దాంట్లో ఒక ప్రొడక్ట్లో ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్కి విడివిడిగా మనం లాగర్థమ్స్ తీసుకుని, సో సెపరేట్గా లాగర్థమ్స్ తీసుకుని వాటిని మనం సమ్ చేయాలి మనం. సో సెపరేట్గా లాగర్థమ్స్ తీసుకుందాం అందరం మనం. సో లాగ్ 3 టు ద బేస్ 2 సమ్ చేయాలి కాబట్టి ప్లస్ లాగ్ 5 టు ద బేస్ 2. సో లాగ్ 15ని 3 into 5 అని రాసుకున్నాం మనం. సో 3 into 5ని సో లాగ్ 3 మనం విడివిడిగా మనం సెపరేట్గా వేయాలి కాబట్టి ఒక్కొక్క ఫ్యాక్టర్కి సో లాగ్ 3 టు ద బేస్ 2, లాగ్ 5 టు ద బేస్ 2 మనం యాడ్ చేయాలి కాబట్టి ప్లస్ చేయాలి మనం. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఈజ్ లాగ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ ఎన్ టు ద బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n into log a to the base x. n times log a to the base x. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రైట్ హ్యాండ్ సైడ్కి డిఫరెన్స్ మీరు గమనిస్తే ఇక్కడ a పవర్ n, ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఉంది n, ఇక్కడ n కాస్త కోఎఫిషియంట్గా వచ్చేది ఇక్కడ. కాబట్టి ఎప్పుడైనా మనకి లాగర్థం ఫైండ్ అవుట్ చేసేటువంటి వాల్యూస్ కనుక ఎక్స్పెరిమెంట్స్ అది పవర్స్ ఉన్నట్టయితే కనుక ఆ పవర్ని మనం ముందు కోఎఫిషియంట్గా మనం తీసుకొచ్చినట్టయితే మనకి దాన్ని సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్తో దీన్ని మనం గమనిద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 2 power 5 టు ద బేస్ ఎక్స్. సో ఇందులో ఎక్స్పెరిమెంట్ ఏది 2 power 5. సో 5 ఫ్రంట్కి తీసుకురండి. 5 into log 2 to the base x. అలాగే దీన్ని మనం రివర్స్లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో
సో ఎప్పుడైతే 5 టైమ్స్ log 2 ఉందో ఈ 5ని మళ్ళీ మనం 2^5 రాసుకోవచ్చు మనం. సో ఎప్పుడు కూడా మనం ఫార్ములాస్ని రెండు రకాలుగా చదువుకోవాలి మనం. సో LHS బట్టి RHS గుర్తుంచుకోవడం మాత్రం కాదు, సో RHSని బట్టి LHS కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, చెప్పగలగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ a + b² = a² + 2ab + b². అయితే ఎక్కడైనా మనకి a² + 2ab + b² అన్నప్పుడు మళ్ళీ మనం రివర్స్లో a + b² అని గుర్తించుకోగలిగి ఉండాలి మనం. అది ఎప్పుడైనా మనం ఒక ఫార్ములాని మనం చదివి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విధానం. కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములాస్ మీరు చదివేటప్పుడు సేమ్ ఇలాగే మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఫార్ములాస్ బాగా గుర్తుంటాయి, వాటిని బాగా మనం అప్లై చేసి ప్రాబ్లమ్స్ చేయగలం మనం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చదవడం, రైట్ హ్యాండ్ సైడ్ గుర్తుపెట్టుకోవడం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చదవడం, రైట్ హ్యాండ్ సైడ్ గుర్తుపెట్టుకోవడం కాకుండా సో ఇలా ట్రై చేసి చూడండి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అడిగితే రైట్ హ్యాండ్ సైడ్ చెప్పడం, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చెప్పడం, అది అడిగినట్టయితే కనుక. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ సో log x/y to the base a. ఈసారి ఏముందంటే ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది. సో x is the numerator and y is the denominator. అంటే ఇందాక మనం మల్టిప్లికేషన్ తీసుకున్నాం, మనం ప్రోడక్ట్ తీసుకున్నాం, మనం ఈసారి ఫ్రాక్షన్ తీసుకున్నాం, మనం కోషెంట్ తీసుకున్నాం మనం. సో x/y. ఇప్పుడు ఏం చేయాలి? సో ఒక న్యూమరేటర్ ఉంది, మనం లాగరిథం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి దాంట్లో ఒక న్యూమరేటర్ ఉంది, ఒక డినామినేటర్ ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే లాగరిథం ఆఫ్ న్యూమరేటర్ మైనస్ లాగరిథం ఆఫ్ డినామినేటర్. దట్ మీన్స్ లాగరిథం ఆఫ్ x to the base a minus logarithm of y to the base a. సో దీని కూడా ఎగ్జాంపుల్ చూద్దాం మనం. log 125/243 to the base 2. So log of numerator minus log of denominator. Log of numerator is log 125 to the base 2 minus log denominator 243 to the base 2. సో ఒకసారి మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుందాం మనం జరిగిన విషయాన్ని. లాగరిథం ఆఫ్ 1 ఈజ్ ఆల్వేస్ 0. మీరు బేస్ ఎంత తీసుకున్నా సరే log 1 ఈజ్ 0. అలాగే log a to the base a. సో ఈ రెండు నెంబర్స్ ఎప్పుడైతే ఈక్వల్ అయినాయో, అంటే ఈ బేస్ ఇక్కడ నెంబర్ ఎప్పుడైతే ఈక్వల్ అయినాయో దీని వాల్యూ 1 అవుతుంది. సో log a to the base a is 1, log 10 to the base 10 is 1, log 7 to the base 7 is 1. నెక్స్ట్ log ఆఫ్ ప్రొడక్ట్. ఒక ప్రొడక్ట్ ఇచ్చినట్టయితే దానికి లాగరిథం ఫైండ్ అవుట్ చేయడం. సో అప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క ఫ్యాక్టర్కి మనం లాగరిథం రాసుకుంటూ వాటిని సమ్ చేస్తాం మనం, అంటే ప్లస్ చేస్తాం మనం. సో log xy to the base a is equal to log x to the base a plus log y to the base a. సో విడివిడిగా లాగరిథం రాసుకోవడం, వాటిని యాడ్ చేయడం. సో ఎగ్జాంపుల్స్ కూడా మనకి చూసాం మనం. నెక్స్ట్ log a పవర్ n to the base x is equal to n టైమ్స్, అంటే ఈ పవర్ ముందుకు వస్తుంది. సో n టైమ్స్ log a to the base x. సో ఫర్ ఎగ్జాంపుల్ a పవర్ n అంటే ఏంటి అర్థం? a ఇంటూ a అలా n టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని a పవర్ n అని చెప్పేసి అంటాం మనం. సో ఇందులో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఏ n ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. కాబట్టి మనం ఈ ఫార్ములాని దీనిలో అప్లై చేసినట్టయితే a ఇంటూ a ప్రొడక్ట్లో ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఫ్యాక్టరీ మనం లాగ్ వాల్యూ చేసుకుని రావాలి మనం. సో ఫస్ట్ ఫ్యాక్టరీ ఇస్ a, సో log a. సెకండ్ ఫ్యాక్టరీ ఇస్ a, సో log a. థర్డ్ ఫ్యాక్టరీ ఇస్ a, సో log a. ఇలా ఎన్నిసార్లు చేస్తాం మనం? n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి log a n టైమ్స్ వస్తాయి మనకి. సో n టైమ్స్ log a. సో n log a to the base x. సో మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ x పవర్ ఉన్నట్టయితే అది ముందు కోఎఫిషియంట్గా వస్తుంది, అలాగే వైస్ వర్సా కోఎఫిషియంట్గా ఉన్నదైతే కనుక పవర్గా మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. అలాగే x/y న్యూమరేటర్ డినామినేటర్ రూపంలో ఉన్నటువంటి దానికి లాగరిథం ఫైండ్ అవుట్ చేసినప్పుడు సో లాగరిథం ఆఫ్ న్యూమరేటర్ మైనస్ లాగరిథం ఆఫ్ డినామినేటర్ అని మనం గమనించి ఈ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సింప్లిఫై చేసుకోవాలి మనం. సో నెక్స్ట్ 10th క్లాస్ సిలబస్లో కాకుండా సో అదర్ దాన్ మనకి ఇంటర్మీడియట్ సిలబస్ కానీ ఆ పై సిలబస్లో ఉన్నటువంటి ఒక 2 మంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనం తెలుసుకుందాం మనం. అది మనకి నెక్స్ట్ ఎక్కడైనా మనకి బిట్స్లో కానీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో కానీ మనకు వచ్చినప్పుడు
చిటికలో వాటిని మనం సాల్వ్ చేయడానికి అవి మనకు బాగా ఉపయోగపడతాయి మనకి. సో నెక్స్ట్ ఈ 5 కాకుండా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ 2 ఉన్నాయి, అవి కూడా మనం ఒకసారి నేర్చుకుందాం మనం. సో ఒక చిన్న పాజ్ తీసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మీరు మీ నోట్స్లో నోట్ చేసుకోండి. ఓకే, so 6th one is log A by log B is equal to log A to the base B. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ నేను ఏ బేస్ తీసుకోలేదు. ఏ బేస్ తీసుకోలేదంటే అక్కడ మనం ఏదైనా ఫర్ ఎనీ బేస్ అని అర్థం అక్కడ మనకి. కాబట్టి మీరు ఫర్ ఇన్స్టెన్స్ మీరు అది తీసుకోవచ్చు, మనం కావస్తే ఏదో ఒక బేస్ తీసుకోవచ్చు మనం. సో మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఓన్లీ ఈ నెంబర్స్ కాబట్టి నేను దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. సో లాగ్ ఏ టు ద బేస్ సి బై లాగ్ బి టు ద బేస్ సి. సో ఇక్కడ సిస్తో మనకు సంబంధం లేదు దీని ఆన్సర్ రావడానికి. లాగ్ ఏ టు ద బేస్ బి. సో ఇదొకటి మంచి ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని యూజ్ చేసి మనం నెక్స్ట్ మన ఎక్సైజ్లో చెప్పుకోబోయేటువంటి ప్రాబ్లమ్స్ని దీన్ని ఉపయోగించి అయితే మనం చాలా సులువుగా చేయొచ్చు. కానీ 10th క్లాస్ సిలబస్ ప్రకారం ఎలా చేయాలో మనం అలాగే చేస్తాం. బట్ ఎక్కడైనా మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాన్ని ఏ రకమైనటువంటి ప్రాసెస్ మనం ఫాలో అయ్యేదానికి సంబంధం లేదు కాబట్టి మనం అప్పుడు ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసి మనం సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. అలాగే 7th వన్, సో 7th ఫార్ములా ఏంటంటే లాగ్ ఏ పవర్ ఎం టు ద బేస్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎన్. సో మీరు గమనించినట్టయితే లాగరిథమ్ ఆఫ్ ఏ పవర్ ఎం, సో మనం ఏ నెంబర్కి అయితే ఫైండ్ అవుట్ చేస్తామో దాని పవర్, అలాగే సేమ్ దాని బేస్లు కూడా సేమ్ ఒకే రకమైన బేస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏ పవర్ ఎం ఏ పవర్ ఎన్, ఈ రెండు ఈక్వల్ అయ్యి వాటి ఎక్స్పెనెంట్స్ కనుక డిఫరెంట్గా ఉన్నట్టయితే కనుక అప్పుడు దాని ఆన్సర్ ఎం బై ఎన్ అని మనం అర్థం చేసుకోవాలి. సో వీటి ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఒకసారి. వీటిని ఉపయోగించి ఎలా ఎగ్జాంపుల్స్ మనం సాల్వ్ చేయొచ్చు అనే విషయాన్ని. log 32 by log 2. సో log 32 to the base 2. సో దీని వాల్యూ ఫైండ్ చేయడానికి ప్రయత్నించండి. మామూలుగా మీరు లాగరిథమ్ డెఫినేషన్ మీరు విన్నారు కాబట్టి డెఫినేషన్ ప్రకారం ఆలోచించండి. సో 32 రావాలంటే 2ని ఎన్నిసార్లు వేసుకుని మనం మల్టిప్లై చేయాలి. సో ఒకసారి లెక్క పెడదాం మనం. 2 into 2 4 into 2 8 into 2 16 into 2 32. 2 to the 4 4 to the 8 8 to the 16 16 to the 32. సో కాబట్టి 2ని మనం 5 times వేసుకుని మనం కంటిన్యూస్గా మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి 32 ఆన్సర్ వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అవుతుంది? హౌ మెనీ టైమ్స్ అనేది ఆన్సర్ కాబట్టి దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 5. కాబట్టి ఎక్కడైనా మనకి ఎలా ఇచ్చినట్టయితే సో లాగరిథమ్ ఆఫ్ ఏ వాల్యూ బై లాగరిథమ్ ఆఫ్ అనదర్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ ద న్యూమరేటర్ టు ద బేస్ డినామినేటర్ అనమాట. సో దీని ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో ఎక్కడైనా మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పింది చూద్దాం మనం. log 32 to the base 2 ఉందనుకోండి. సో ఈ రెండు నెంబర్ని కనుక మనం ఒకే బేస్కి పవర్స్గా రాయగలిగితే సో 32 అంటే 2 power 5, 2 means 2 power 1. సో ఆన్సర్ ఈజ్ 5/1. సో ఈ వాల్యూ తీసుకుంటాం మనం, అలాగే ఈ వాల్యూ తీసుకుంటాం మనం. సో 5/1 ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటివి
సింపుల్గా ఉంటే అలాగే చేసేయచ్చు కదా అనిపిస్తుంది మనకి. మరి ఇలా ఉంటే ఏంటి పరిస్థితి ఆలోచిద్దాం మనం. జనరల్గా డెఫినేషన్ ప్రకారం చేసేయచ్చు అనిపిస్తుంది మనకి ఇలా ఉన్నట్టయితే కనుక. log 32 to the base 2 అంటే సార్ ఎందుకు సార్ 2ని 5 times మల్టిప్లై చేస్తే 30 వస్తుంది కదా, దీనికి మళ్ళీ ఇంత పెద్ద ఫార్ములా ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. సో ఇలాంటివి ఎక్కడ ఉపయోగపడితే చూద్దాం సార్ మనం. log 3 to the base 81. సో దీన్ని మనం ఒకసారి అర్థం చేసుకుందాం మనం. 3 రిజల్ట్ రావడానికి 81ని ఎన్నిసార్లు మనం కంటిన్యూస్గా మల్టిప్లై చేయాలి. సో 81ని ఒకసారి మల్టిప్లై చేస్తేనే మనం ఒకసారి వేసుకుంటేనే 81, 3 కన్నా ఎక్కువ వచ్చేస్తుంది కదా. సో అలాంటప్పుడు 81ని ఎన్నిసార్లు వేస్తే మనకు ఆన్సర్ 3 వస్తుంది అనే విషయం మనకు తెలియదు యాక్చువల్లీ. కాబట్టి డెఫినేషన్ ప్రకారం మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి, ట్రై చేయండి. మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న ఫార్ములా అయితే ఉందో దీన్ని యూజ్ చేద్దాం మనం. సో ఏంటది, log a power m to the base a power n is equal to m by n. ఇది యూజ్ చేద్దాం మనం. సో ఇది యూజ్ చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చిన నెంబర్ని బేస్ని రెండింటిని కూడా ఒకే బేస్కి పవర్స్గా రాసుకోగలిగి ఉండాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ log 3 ఉంది, 3ని ఇంకేం చేయలేము మనం, 3 power 1 అని రాసుకుంటాం మనం. మరి 81ని 3 power 4 అని రాసుకోగలం మనం, ఎందుకంటే 3 3 are 9, 9 3 are 27, 27 3 are 81. కాబట్టి 3ని మనం 4 times మల్టిప్లై చేయాలి, 4 times వేసుకొని మల్టిప్లై చేయాలి మనం. కాబట్టి 3 has to be continuously raised to 4 times to get answer 81. కాబట్టి 81 బేస్ మనం 3 power 4 వేసుకుంటాం మనం. సో ఇప్పుడు చూడండి రెండు చోట్ల కూడా మీకు బేసెస్ ఆర్ ఈక్వల్, 3 3. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందంటే పవర్స్ 1/4. సింపుల్గా ఉందా లేదా? కాబట్టి నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళి లాగరిథమ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఈ ఫార్ములా యూజ్ చేసినట్టయితే కనుక ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ఈ ప్రాబ్లమే కాదు ఏ ప్రాబ్లం అయినా సరే మనం చిటికలో సాల్వ్ చేయొచ్చు మనం. ఓకే, సో ఒకసారి మళ్ళీ పాజ్ తీసుకోండి, ఈ ఫార్ములాస్ అలాగే ఈ ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి.